అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబురునైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. పెన్షన్ల కోసం ఇప్పటికి మనకి బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం. అయితే ఈ నిధులు ఎన్ని డబ్బులు కేటాయించడం జరిగింది, ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్న మన కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఇంతవరకు అయితే చేపట్టలేదండి. పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచిన మన కూటమి ప్రభుత్వం కొత్త అప్లికేషన్లు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. అయితే దీని గురించి అసెంబ్లీలో ఒక చర్చ అయితే జరిగిందనమాట. దీనికి వివరణ ఇస్తూ కొండపల్లి శ్రీనివాస్ గారు అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందని, మార్చి నెలలో ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందని చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి తగ్గట్టుగానే మనకు బడ్జెట్లో 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇప్పటికే 9 లక్షల మందికి పైన ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా, ఎప్పుడెప్పుడు పెన్షన్లకు అప్లై చేసుకుందామా అని అయితే ఎదురు చూడడం జరుగుతోంది. వీళ్ళందరి ఎదురు చూపులకు సమాధానంగా మనకు అతి త్వరలో మార్చి నెల మొదటి వారంలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మనకు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మార్చి నెల మొదటి వారంలో సచివాలయంలో అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నెల పెన్షన్ భారీ మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. ఈ భారీ మార్పు ఏంటి అంటే, మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో మనకు ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఎప్పుడైనా సరే మనకు ఆదివారం వచ్చినట్టయితే 1వ తేదీ ఆదివారం కానీ సెలవు దినం కానీ ఏదైనా వచ్చినట్టయితే అంతకుముందు ఒక రోజు ముందు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది. గత నెలలో కూడా మరియు జనవరి నెలలో కూడా ఈ పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగింది. ఈ నెల కూడా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ పెన్షన్లను పొందాలి అంటే మీరు ఖచ్చితంగా 28వ తేదీన ఇంటి దగ్గరే ఉండాలి. 28వ తేదీన పొద్దున్నే 7 గంటలకి మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడైనా వేరే ఊర్లో ఉన్నప్పటికీ 28వ తేదీన ఖచ్చితంగా వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి. మళ్ళీ మిస్ అయినట్టయితే మార్చి 1వ తేదీ ఇవ్వరండి. మార్చి 2వ తేదీ సోమవారం రోజున మళ్ళీ మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు కూడా మీరు మిస్ అయినట్టయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీనే మీకు మళ్ళీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించి పెన్షన్దారులు పెన్షన్ తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెన్షన్ ఖచ్చితంగా 28వ తేదీ లేదా 2వ తేదీ ఖచ్చితంగా తీసుకోండి. ఇక కొత్త పెన్షన్లకు అప్లికేషన్లకు స్వీకరణకు మనకు దరఖాస్తుల స్వీకరణ మనకు మార్చి నెల మొదటి వారం నుంచి మొదలు కాబోతోందండి. మార్చి నెల మొదటి వారంలో ఏ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందంటే, మొదటగా 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే దివ్యాంగ పెన్షన్లకు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లకు, వితంతు పెన్షన్లకు, అలాగే వృద్ధాప్య పెన్షన్లకు మరియు చేతి వృత్తుల వారి పెన్షన్లకు 25 కేటగిరీలకు సంబంధించి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. వీళ్ళందరికీ మనకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ తీసుకొని అర్హత ఉన్న వాళ్ళందరినీ పరిశీలించి అర్హత ఉన్న వాళ్లకు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందండి. ఇక పెన్షన్ దివ్యాంగులకు సంబంధించి పెన్షన్కి సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు సదరం సర్టిఫికేట్లను కూడా ప్రభుత్వం ఇష్యూ చేయనుంది. 40% పైన అంగవైకల్యం ఉన్న వాళ్లకు, దివ్యాంగ సోదరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సదరం సర్టిఫికేట్లను ఇచ్చి పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదండి దివ్యాంగ సోదరులకు, అది మార్చి నెలతో ముగుస్తుందన్నమాట. మార్చి నెలలో ముగిస్తే మనకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ అర్హులందరినీ
మళ్ళీ పెన్షన్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే అర్హుల కాని వాళ్ళకు పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు మళ్ళీ రీవెరిఫికేషన్కి పంపించడం జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం. కాబట్టి దివ్యాంగ సోదరులు దీన్ని గమనించి మీకు పెన్షన్ రాకుండా ఉన్నట్టయితే, పెన్షన్ నెక్స్ట్ మంత్ నుంచి రాకుండా ఉన్నట్టయితే రీవెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు మీ అంగవైకల్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్నీ సబబుగా ఉన్నట్టయితే మీకు పెన్షన్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక ఈ అర్హతలు ఏంటో చూద్దామండి. పెన్షన్కి సంబంధించి పెన్షన్కి అప్లికేషన్ల స్వీకరణ పొందాలి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డుకి మనకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, అలాగే తెల్ల రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఇవన్నీ అర్హతలు అండి. అయితే మనకు కొన్ని అర్హతలు కొన్ని కేటగిరీలకు మాత్రం సపరేట్గా ఉన్నాయి. అవేంటో చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థి ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఓసీ వర్గంకి 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. ఒకవేళ 50 సంవత్సరాలు కాకుండా 60 సంవత్సరాలు ఉన్నట్టయితే మీకు ఓసీలైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 50 సంవత్సరాల పెన్షన్కి మాత్రం మీరు ఖచ్చితంగా 50 సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఇక నెక్స్ట్ వితంతు పెన్షన్ తీసుకున్నట్టయితే వితంతు పెన్షన్కు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే చేతి వృత్తుల వారి పెన్షన్ తీసుకున్నట్టయితే చేతి వృత్తుల వాళ్ళకి వాళ్ళ వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉండాలి. అలాగే వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఒంటరి మహిళా పెన్షన్ తీసుకున్నట్టయితే భర్త దగ్గర డైవర్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ మనకు కావాల్సిన సర్టిఫికేట్లు అండి. ఇక ఇవన్నీ మనం ఇచ్చినట్టయితే మార్చి 1వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఈ మార్చి 1వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసినట్టయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీలో మీ పేరును కూడా చేర్చడం జరుగుతుంది. అయితే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ పెన్షన్ పంపిణీకి, ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అంటే ఆధార్ కార్డు ఉండాలండి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా వితంతు మహిళలకు భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, చేతి వృత్తుల వాళ్ళకి వాళ్ళ వృత్తికి సంబంధించిన సర్టిఫికేటు, అలాగే ఒంటరి మహిళలకు డ్రైవర్ సర్టిఫికేటు, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ వాళ్ళకు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నట్టయితే మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అతి త్వరలో మార్చి నెలలోనే పెన్షన్కు అప్లికేషన్ స్వీకరణ ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అన్నీ సిద్ధంగా ఉంచుకొని ఈ పెన్షన్లకు అప్లికేషన్ స్వీకరణ జరిగినప్పుడు పెన్షన్లకు అప్లికేషన్ వేసుకొని లబ్ధినైతే పొందగలరు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.